నంద్యాల విద్యుత్ శాఖలో జరుగుతున్న బదిలీలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. అక్రమ బదిలీలు జరుగుతున్నాయంటూ తెలుగునాడు విద్యుత్ కార్మికుల సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల విద్యుత్ శాఖ ఎస్సీ కార్యాలయం వద్ద సంఘం నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు రమేష్, కార్యదర్శకుడు నాగన్నతో పాటు పలువురు నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యుత్ శాఖలో బదిలీలు పారదర్శకంగా కాకుండా అధికారులకు నచ్చిన విధంగా జరుగుతున్నాయని ఆరోపించారు. సీనియర్ ఉద్యోగులను పట్టించుకోకుండా తమకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే పోస్టింగ్లు ఇస్తున్నారని విమర్శించారు. నూతన జిల్లాగా ఏర్పడిన నంద్యాల జిల్లాలో బదిలీల విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు పాటించాలని, అధికారులకు ఇప్పటికే సూచనలు ఇచ్చిన వాటిని అమలు చేయడంలో విఫలమవుతున్నారని పేర్కొన్నారు. కనీసం ఉద్యోగుల సమస్యలను కూడా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులు కొనసాగితే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వెంటనే అక్రమ బదిలీలను నిలిపివేసి నాణ్యమైన విధంగా బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలతో విద్యుత్ శాఖలో బదిలీల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం, తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం, కార్మికుల ఐక్యత. అధికారుల మండి వైఖరి, అధికారుల మండి వైఖరి, అక్రమ బదిలీలు, అక్రమ బదిలీలు, అక్రమ బదిలీలు, అక్రమ పోస్టింగ్లు. విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత, తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం, తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఉమ్మడి కర్నూలు జిల్లా బైఫర్కేషన్లో భాగంగా విద్యుత్ శాఖలో చేపట్టినటువంటి ఈ జిల్లా, కొత్త జిల్లా, నూతన జిల్లా నంద్యాల జిల్లా ఏర్పాటుకై మరి అధికారులు, పై అధికారులు ఉత్తర్వులు జారీ చేసినారు. అందులో నియమ నిబంధనలు పాటించమని పై అధికారుల నుంచి మరి జిల్లాధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది. మరి ఈ సూచనల నిమిత్తంగా మరి విడోస్కి, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్టెడ్కి, అలాగే స్పౌస్కి, అలాగే మరి సీనియర్ అయినటువంటి ఎంప్లాయీస్కి మరి కన్సల్ట్ చేయమని, మరి వారికి కావాల్సినటువంటి పోస్టింగులకు వారికి అనుగుణంగా ఇవ్వమని పైనుంచే సుపీరియర్ గారు ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మరి అడ్మినిస్ట్రేషన్ పేరుతో మరి వారికి నచ్చిన విధంగా మరి ఈ యొక్క ఆర్డర్స్ను బేఖాతరు చేసి ఎంప్లాయీస్కి అన్యాయం గురికారం జరిగినది. మరి ఈ నంద్యాల జిల్లాలో మీ అక్రమంగా ఇచ్చినటువంటి ఈ పోస్టింగ్లను రద్దు చేస్తూ మరి సరైన పద్ధతిలో మరి గైడ్లైన్స్ ప్రకారంగా పాటించి మన తెలుగునాడు విద్యుత్ కార్మిక ఎంప్లాయీకి అన్యాయం జరిగింది. కాబట్టి ఈరోజు ఎస్సీ గారు అయినటువంటి సూపరింటెండింగ్ ఇంజనీర్ గవర్నర్లు సుధాకర్ కుమార్ గారికి, మళ్ళీ అలాగే మరి ఏఓ ఫైనాన్స్ అంకమహేశ్వర సార్ గారికి మరి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ అన్యాయాన్ని అరికట్టండి. మరి త్వరగా ఈ నిర్ణయం పైగా మీరు సానుకూలంగా స్పందించి తగినటువంటి ఆర్డర్స్ను ఎంప్లాయీస్కి అనుగుణంగా మరి సుపీరియర్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ను ఫాలో కమ్మని మరి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ మరి బేఖాతరు చేసినటువంటి ఒక మినిస్టర్ ఇచ్చినటువంటి మళ్ళీ లెటర్ను కూడా బేఖాతరు చేసి తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘాన్ని ఎదగకుండా అనగదొక్కే కార్యక్రమంలో భాగంగా ఇది జరుగుతూ ఉంది. మరి ఈ అధికారులు మరి గమనించి ఈ యొక్క అన్యాయాన్ని పరిశీలించి న్యాయబద్ధంగా, హేతుబద్ధంగా చేయాల్సిన నిర్ణయం తీసుకోవాలని తదుపరిగా మేము హెచ్చరిస్తున్నాము. మరి 24 గంటల తర్వాత మరి దీనిపైన కార్యాచరణ నిరూపించడం జరుగుతోంది. మరి లీలా కుమార్ అయినటువంటి 56 సంవత్సరాల జేఏఓ సీనియర్ మరి రూరల్ సెక్షన్లో కర్నూలులో మారుమూల ప్రాంతాల్లో పనిచేసి డిస్టిక్ బైఫర్కేషన్ ఎంజీఆర్ నుంచి నంద్యాల జిల్లాకు, కొత్త జిల్లాకు ఆప్షన్ పెట్టుకుంటే మరి అతను మరి సీనియారిటీలో 5వ నెంబర్గా ఉన్నాడు. మరి 30, 32, 35 నెంబర్ల వాళ్ళకు జూనియర్లకు నంద్యాల హెడ్ క్వార్టర్ అలాట్ చేస్తూ మరి అతనికి ఆత్మకూరు ఏ విధంగా ఇస్తారు, ఏ రూల్ ప్రకారం ఇస్తారు? ఇది అన్యాయం కాదని ప్రశ్నిస్తున్నాం ఈరోజు. కాబట్టి ఈ యొక్క ఆర్డర్స్ని మరి రద్దు చేసి మరి లీలా కుమార్ గారికి తగిన న్యాయం చేయాలని విద్యుత్ కార్మిక సంఘం తరఫున ఈరోజు రీజనల్ సెక్రటరీగా రమణయ్య, నేను డిస్కమ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నాగన్న సారు, అలాగే డివిజనల్ యూనిట్ మరి మెంబర్స్ అందరూ కలిసి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి గౌరవించినటువంటి ఎస్సీ సార్ గారికి విజ్ఞప్తి చేసినాము. మా విజ్ఞప్తిని మన్నించి త్వరగా నిర్ణయం తీసుకొని సానుకూలంగా మాకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆగదని ఈ మూలంగా తెలియజేస్తున్నాము. కర్నూలు జిల్లా బైఫర్కేషన్ సందర్భంగా నంద్యాల జిల్లాకి ఇచ్చిన ఆర్డర్స్ను
ఇక్కడ ఎస్సీ గారు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మనకు సీనియర్ సిటిజన్ అయినటువంటి లీలా కుమార్కి తీవ్రమైన అన్యాయం జరిగింది. ఒక క్యాబినెట్ మినిస్టర్ లెటర్ కూడా తీసుకుంటే ఆ లెటర్ కూడా పక్కన పెట్టి జూనియర్స్ అందరికీ ఆర్డర్స్ ఇచ్చి సీనియర్కు అన్యాయం చేసినారు. అతనికి న్యాయం జరిగేంత వరకు తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం ధర్నాకు పోతుంది. స్టేట్ వైడ్ కూడా వచ్చి ఇక్కడ ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా తొందరలో న్యాయం చేసినట్టు, లేకుంటే ధర్నాకు సిద్ధంగా ఉన్నాము. ఓకే. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ నెదర్లాండ్స్ అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్. గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.